సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బ్లాక్ బస్టర్ మూవీస్లో ఇండియన్ సినిమా క్వీన్గా మారిన హీరోయిన్ రష్మిక మందాన పుష్ప 2 యానిమల్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరిగిరాస్తూ 1000 కోట్ల క్లబ్లోకి చేరిన రష్మిక ఇండియన్ సినిమా క్వీన్గా నిలిచింది. అత్యంత విజయవంతమైన చావా చిత్రంలో యేసుబాయి పాత్రలో రష్మిక నటన ప్రతి ఒక్కరిని మెప్పించింది. ఈ సినిమా 600 కోట్లకు పైగా వసూలు సాధించింది. ప్రస్తుతం రష్మిక సల్మాన్ ఖాన్తో సికిందర్, నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమల రూపొందుతున్న కుబేరా, అలాగే ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో నటిస్తుంది. బాలీవుడ్లో సల్మాన్ సరసన నటిస్తున్న సికిందర్ ఈద్ పండుగకు విడుదల కానుంది. రామ్ పోతినేని, మహేష్ బాబు పి కలయికలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న RAPO22 రాజమండ్రి షెడ్యూల్ పూర్తి. ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం RAP022. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. రాజమండ్రిలో 34 రోజుల పాటు సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసి హైదరాబాద్ లో మార్చి 28న తదుపరి షెడ్యూల్ ప్రారంభమవుతుంది. రామ్ జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ సిద్ధార్థుని, సంగీతం వివేక్ మెర్విన్ అందిస్తున్నారు. విజయ్ దేవరకొండ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వార్షిక ఏకత్వ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ 2025 ఏకత్వ దినోత్సవ వేడుక సూరారంలోని మల్లారెడ్డి క్రికెట్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ, నితిన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వ్యవస్థాపకులు CH మల్లారెడ్డి, చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ CH ప్రీతిరెడ్డిలు పాల్గొన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, మనకు నచ్చిన పని చేస్తే నిజంగా సంతోషంగా ఉంటాం. జీవితంలో ఆరోగ్యం, డబ్బు, మనకిష్టమైన పని చేయడం ముఖ్యమని అన్నారు. అలాగే ఈ వయసులో తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం. వారు మన సక్సెస్ కోసం మార్గం చూపుతారని విజయ్ సూచించారు. ఆయన ప్రేరణాత్మక మాటలు విద్యార్థులను ప్రేరణ ఇచ్చాయి. డాక్టర్ CH ప్రీతిరెడ్డి గారి అద్భుతమైన నృత్యం వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుక విద్యార్థులకు గొప్ప సందేశాన్ని అందించింది. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠకు గర్వకారణంగా నిలిచింది. ముఖ్య అతిథులు CH మల్లారెడ్డి, మల్లారెడ్డి గారు యూనివర్సిటీ వ్యవస్థాపకులు, చైర్మన్. డాక్టర్ భద్రారెడ్డి, మల్లారెడ్డి గారు విశ్వవిద్యాపీఠ్ చైర్మన్. డాక్టర్ CH ప్రీతిరెడ్డి గారు, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్. KP వివేకానంద గౌడ్ గారు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే. విజయ్ దేవరకొండ స్టార్ హీరో, నితిన్ స్టార్. చట్ట ప్రకారమే నిర్వహిస్తున్న స్కిల్ బెస్ట్ గేమ్స్ కు మాత్రమే ప్రకటనలు చేసిన హీరో విజయ్ దేవరకొండ. హీరో విజయ్ దేవరకొండపై బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేశాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన టీం క్లారిటీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే ప్రచారం చేశారని, ఆ కంపెనీలు చట్టబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏ యాడ్ చూసినా లీగల్ యాంగిల్ను పరిశీలించి చట్ట ప్రకారమే అనుమతులున్న సంస్థలకు మాత్రమే విజయ్ ప్రచారకర్తలుగా ఉంటారు. గతంలో విజయ్ A23 అనే స్కిల్ బేస్డ్ రమ్నీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఈ ఒప్పందం గత ఏడాది ముగిసింది. ప్రస్తుతం ఆ సంస్థతో విజయ్కి ఎలాంటి సంబంధం లేదు. ఇల్లీగల్గా పనిచేసే సంస్థలకు విజయ్ ఎప్పటికీ ప్రచారకర్తగా వ్యవహరించారని ఆయన టీం స్పష్టం చేశారు. డాక్టర్ మోహన్ బాబు బర్త్డే సందర్భంగా కన్నప్ప నుంచి మహాదేవ శాస్త్రి పరిచయ గీతానికి సంబంధించిన గ్లిప్స్ విడుదల. మంచి మోహన్ బాబు పుట్టినరోజు మార్చి 19 సందర్భంగా కన్నప్ప నుంచి మహాదేవి శాస్త్రి పాత్రను పరిచయం చేస్తూ గ్లిప్స్ ను విడుదల చేశారు. ఈ గ్లిప్స్ లో మోహన్ బాబు పాత్రకు గల మేక్ ఓవర్, ఆయన శ్రమను ప్రతిబింబిస్తూ సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, శంకర్ మహాదేవన్ గానం, శ్రీవన్ దేవసి సంగీతం అద్భుతంగా అలరించాయి. విశ్వనటుడు మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా కష్టపడి ఎలా నటించారో ఈ వీడియోలో చూపించారు. కన్నప్ప చిత్రాన్ని ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా టీజర్లు, పోస్టర్లు ముఖ్యంగా అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ పాత్రల లుక్స్ కి విశేషమైన స్పందన వచ్చింది. త్వరలోనే ట్రైలర్ విడుదల చేసి మరిన్ని అంచనాలను పెంచేందుకు చిత్ర బృందం సిద్ధమవుతుంది. శారీ సినిమా చూశాక అమ్మాయిలు సోషల్ మీడియా పట్ల జాగ్రత్త పడతారు. థియేటర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా శారీ సైకలాజిక్ థ్రిల్లర్ కథతో రూపొందింది. సత్య యాదవ్, ఆరాధ్యదేవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని గిరికృష్ణ కమల్ దర్శకత్వం వహించారు. RGV ప్రొడక్షన్ బ్యానర్ పై రవిశంకర్ వర్మ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 4న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. హైదరాబాద్ లో జరిగిన ట్రైలర్ విడుదల వేడుకల్లో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, సోషల్ మీడియా ద్వారా వ్యక్తులు దగ్గరవడం, సైకలాజిక్ ఫీలింగ్స్ వల్ల కలిగే సమస్యల గురించి సినిమా ఉంటుందని తెలిపారు. హీరోయిన్ ఆరాధ్యదేవి, హీరో సత్య యాదవ్ తమ పాత్రల గురించి అనుభవాలను పంచుకున్నారు. శారీ ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ సినిమాపై ఆసక్తి పెంచింది. బ్రహ్మానందంపై నిర్మాత SKN స్పీచ్ కు ప్రశంసలు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గిన్నిస్ బుక్ లో అత్యధిక చిత్రాల్లో నటించిన ఘనత సాధించి చిరకాల నవ్వులు పంచాలని ప్రముఖ నిర్మాత SKN ఆకాంక్షించారు.
సప్తగిరి ప్రధాన పాత్రలో నటించిన పెళ్లికాని ప్రసాద్ సినిమా ఈవెంట్లో పాల్గొన్న ఎస్కేఎన్ బ్రహ్మానందం గురించి హృదయాన్ని హత్తుకునేలా స్పీచ్ ఇచ్చారు. బ్రహ్మానందం గారి కామెడీ అనేది స్ట్రెస్ బస్టర్ లాంటిదని, ఆయన వీడియోలో చూడకపోతే రోజులు గడవని అన్నారు. ఎస్కేఎన్ మాటలు బ్రహ్మానందం గారిని ఎంతగానో కదిలించాయి. తనపై ఇంతటి అభిమానం చూపించిన ఎస్కేఎన్ కు బ్రహ్మానందం కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి వారి ప్రేమ ఉన్నంత కాలం నాకు తిరుగులేదని బ్రహ్మానందం హాస్యంగా వ్యాఖ్యానించారు. జాక్ కొంచెం క్రాక్ సినిమాలో నవ్విస్తూనే బాధ్యతతో ఉండే పాత్రలో కనిపిస్తాను హీరో సిద్ధు జొన్నలగడ్డ. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం జాక్ కొంచెం క్రాక్. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు టీజర్ కు పాజిటివ్ లుక్ వచ్చిందని చిత్ర బృందం చెబుతోంది. తాజాగా విడుదలైన కిస్ సాంగ్ కి మంచి స్పందన లభిస్తుంది. పాట రచయిత సనారే, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, నిర్మాత BVSN ప్రసాద్ ప్రెస్ మీట్ లో చిత్రంపై ఉత్సాహంగా మాట్లాడారు. సిద్ధు మాట్లాడుతూ హీరో క్యారెక్టరైజర్ తగినట్లు జాక్ కొంచెం క్రాక్ అనే టైటిల్ పెట్టారు. ప్రతి మనిషి లైఫ్ లో గోల్ ఉంటుంది, కానీ ఆ గోల్ ను సాధించే పద్ధతులు వివిధ రకాలుగా ఉంటాయి. అందుకే సినిమా టైటిల్ ఇలానే పెట్టామని వివరించారు. అలాగే వైష్ణవి చైతన్య యూత్ కు కనెక్ట్ అయ్యేలా సాంగ్ ఉంది. సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందని చెప్పారు. ఈ సినిమా యూత్ తో పాటు అన్ని వయసుల వారికి కనెక్ట్ అవుతుందని చిత్ర బృందం ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఏప్రిల్లో గ్రాండ్ థియేటికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న డిఫరెంట్ క్రైమ్ కామెడీ మూవీ తాగితే తందాన. త్రిగుణ్ సప్తగిరి కీలక పాత్రలో నటిస్తున్న తాగితే తందాన సినిమాను వీరం సుధాకర్ రెడ్డి నిర్వహిస్తున్నారు. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్ గుప్తా హీరోయిన్ గా నటిస్తుండగా రియా ముఖ్య పాత్రలో కనిపిస్తుంది. మద్యం సేవించినప్పుడు బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుందని అనుకుంటే లేనిపోని ఇబ్బందుస్తున్నాయని చెప్పే చిత్రం ఇది. అందుకే డోంట్ డ్రింక్ అండ్ థింక్ అనే ట్యాగ్ లైన్ తో క్రైమ్ కామెడీగా రూపొందించారు. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుని యూఎస్ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా ఏప్రిల్లో గ్రాండ్ థియేటికల్ రిలీజ్ సిద్ధమవుతుంది. టీజర్ ట్రైలర్ త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. తాగితే తందానలో త్రిగుణ్, సప్తగిరితో పాటు సత్యం రాజేష్, మధునందన్, విష్ణు, ఓయ్ తదితరులు నటిస్తున్నారు. మా టుక్ టుక్ చిత్రం ఆడియన్స్ ను నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తుంది. నిర్మాత రాహుల్ రెడ్డి. ఫ్యాంటసీ మ్యూజికల్ అంశాలతో రాబోతున్న చిత్రం టుక్ టుక్. హర్ష రోషన్, కార్తికేయదేవ్, స్టీఫెన్ మధు, సాన్వి మేఘనా, నిహాల్ కోదాటి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహించగా రాహుల్ రెడ్డి నిర్మాణం చేస్తున్నారు. మార్చి 21న థియేటర్లో విడుదల కానుంది. టుక్ టుక్ అనే టైటిల్ ఆటోను సూచించగా అది సినిమాలోని కీలక పాత్ర పోషిస్తుంది. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, థ్రిల్లింగ్ అంశాలతో సినిమా సాగుతుంది. మ్యూజికల్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఆకర్షిస్తాయని టీం నమ్మకం. ఇప్పటికే డిజిటల్ శాటిలైట్ హక్కుల నుంచి మంచి రేటుకు అమ్ముడయ్యాయి. టుక్ టుక్ ను ఫ్రాంచైజీగా అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నారు. మార్కో దర్శకుడు హనీఫ్ అదీనితో దిల్ రాజు ప్రొడక్షన్ పాన్ ఇండియాస్ మల్టీ స్టారర్ చిత్రం. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ నుంచి ఓ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతుంది. హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు కాగా శిరీష్ సమర్పకులుగా ఉన్నారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మార్కో చిత్ర దర్శకుడు హనీఫ్ అదేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా హై బడ్జెట్ తో మల్టీ స్టారర్ గా రూపొందుతుంది. హనీఫ్ తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తుండడం, గురు ఫిల్మ్ కు చెందిన సునీత తాటి ప్రాజెక్ట్ లో భాగస్వామి కావడం ఆసక్తి పెంచుతుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 25న ఎర్రచీర ది బిగినింగ్ సినిమా గ్రాండ్ థియేటికల్ రిలీజ్. శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఎర్రచీర ది బిగినింగ్ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్రలో నటిస్తుండగా దర్శకుడు సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం క్లైమాక్స్ ఎపిసోడ్లో అఘోరాలతో శివుడి సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకుంటాయని నిర్మాతలు చెప్తున్నారు. గ్రాఫిక్స్ హైలైట్స్ గా నిలుస్తాయని, కుటుంబ సమేతంగా చూడతగ్గ సినిమా అవుతుందని చిత్ర బృందం విశ్వసిస్తుంది. అల్లు అరవింద్ ప్రెజెంట్ శ్రీ విష్ణు కార్తిక్ రాజు గీతా ఆర్ట్స్ కళా ఫిల్మ్స్ సింగిల్ మేలో రిలీజ్. శ్రీ విష్ణు హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ సింగిల్ మే 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది. ఈ సినిమాను నినువిడని నీడని నేను ప్రేమ్ కార్తిక్ రాజు దర్శకత్వం వహించగా గీతా ఆర్ట్స్ సమర్పణలో కళ్యా ఫిల్మ్లో కలిసే విద్యా కొప్పినీడు, భానుప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మించారు. శ్రీ విష్ణు పాత్రలో 2 డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. పగటిపూట కేర్ ఫ్రీ ఫ్రెండ్ గా, రాత్రులు రొమాంటిక్ పర్సన్ గా కనిపించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన కేతికా శర్మ, ఇవానా హీరోయిన్ గా నటిస్తున్నారు. యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించేలా ఈ సినిమా వినోదాత్మకంగా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. సినిమాటోగ్రఫీ ఆర్ వేల్రాజు అందించగా సంగీతం విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేశారు. ఎడిటింగ్ ప్రవీణ్ కేఎల్, ఆర్ట్ డైరెక్టర్ చంద్రికా గోరేపాటి. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ సినిమా హ్యూమర్ నేచర్ ను సూచిస్తుంది. శ్రీ విష్ణు డిఫరెంట్ రోల్స్ లో కనిపించడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. మే 9న థియేటర్లో ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
నేచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి, శైలేష్ కొలన్ వాల్ పోస్టర్ సినిమా యానిమస్ ప్రొడక్షన్ హిట్ ది థర్డ్ కేస్ ఫస్ట్ సింగిల్ ప్రేమ వెల్లువ మార్చి 24న రిలీజ్. హిట్ ప్రాజెక్టులో 3వ భాగంగా తెరకెక్కుతున్న హిట్ ది థర్డ్ కేస్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రేమ వెల్లువ మార్చి 24న విడుదల కానుంది. ఈ పాటలో నాని, శ్రీనిధి శెట్టి మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని ఆకట్టుకులా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. మికీ జే మేయర్ కంపోజ్ చేసిన ఈ మెలోడియస్ ట్రాక్ సినిమా ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కు రిఫ్రెషింగ్ టచ్ ఇస్తుందని అంచనా. డాక్టర్ శైలేష్ కెలన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం హిట్ సిరీస్ లో 3వది కావడంతో పెద్ద అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ పోస్టర్లు సినిమాపై భారీ బజ్ ను క్రియేట్ చేశాయి. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ అందించగా ఎడిటింగ్ కార్తిక శ్రీనివాస్ ఆర్చేగా ప్రొడక్షన్ డిజైనర్ గా శ్రీ నాగేంద్ర తంగాలా పనిచేస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా నాని యునానిమస్ ప్రొడక్షన్ పథకంపై ప్రశాంతి తీపినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 1న హిట్ ది థర్డ్ కేస్ గ్రాండ్ గా విడుదల కానుంది. నాని, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. పెళ్లికాని ప్రసాద్ సినిమాను మంచి హిట్ చేసి మంచి హాస్య నటుడు సప్తగిరికి మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హాస్య బ్రహ్మానందం. పెళ్లికాని ప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. సప్తగిరి హీరోగా నటించిన ఈ చిత్రం హాస్యం, ఎమోషనల్ టచ్ కలిపిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందింది. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గోపిడి ఈ సినిమాను తెరకెక్కించగా విజన్ గ్రూప్ బ్యానర్ పై థామా మీడియా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తుంది. సప్తగిరి తన ప్రసంగంలో బ్రహ్మానందం గారి మాటలతో ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. మారుతి అన్నతో తన కెరీర్ స్టార్ట్ అయినట్లు చెప్పిన సప్తగిరి ఈ సినిమా కోసం చేసిన కష్టాన్ని ప్రస్తావించారు. హాస్య బ్రహ్మానందం మాట్లాడుతూ తన మిత్రుడు సప్తగిరి కోసం ఆహ్వానం లేకుండా ఈ వేడుకకు హాజరైనట్లు చెప్పారు. సప్తగిరి సినిమా విజయాన్ని ఆకాంక్షిస్తూ హాస్య నటుడిగా ఉన్న శ్రమను గుర్తు చేశారు. డైరెక్టర్ మారుతి ఈ సినిమా కాన్సెప్ట్ గురించి ప్రశంసలు కురిపిస్తూ కుటుంబం మొత్తం కలిసి చూసే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అభిప్రాయపడ్డారు. మార్చి 21న థియేటర్స్ లో విడుదల కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. సప్తగిరి అభిమానులు, కామెడీ లవర్స్ ఈ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ప్రదీప్ మాచిరాజు, నితిన్, భరత్, మంకీస్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి మంచి రొమాంటిక్ మెలోడీ మొదటి చినుకు సాంగ్ రిలీజ్. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో ప్రదీప్ మాచిరాజు, దీపికా పెళ్లి జంటగా కనిపిస్తున్నారు. ఈ చిత్రం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అట్రాక్షన్ గా ఫిబ్రవరి 11న విడుదల కానుంది. నితిన్, భరత్ దర్శకత్వం వహించిన ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను మంకీస్ బ్యానర్ పై నిర్మించారు. ప్రస్తుతం విడుదలైన మొదటిది చినుకు థర్డ్ సింగిల్ రతన్ స్వరపరిచారు. చంద్రబోసు రాసిన సాహిత్యం మాయ చేస్తుంది. సిద్ శ్రీరామ్ వాయిస్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రదీప్, దీపికా కెమిస్ట్రీ, విశ్వారఘు కొరియోగ్రఫీతో పాటు వెన్నెల కిషోర్, సత్య గెటప్, శ్రీను హాస్యంతో ఆకట్టుకున్నారు. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. యునైటెడ్ కింగ్డమ్లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రతిష్టాత్మక గౌరవంపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవికి బ్రిటన్లో అరుదైన గౌరవం దక్కింది. యూకే పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో ఆయనకు పలువురు పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, దౌత్యవేత్తలు సత్కరించారు. బ్రిడ్జ్ ఇండియా అనే సంస్థ చిరంజీవికి సాంస్కృతిక నాయకత్వం, ప్రజాసేవల కోసం జీవిత సౌఫల్య పురస్కారం అందించింది. ఈ పురస్కారాన్ని పొందిన తొలి వ్యక్తిగా చిరంజీవికి అరుదైన గౌరవాన్ని పొందారు. చిరంజీవి ఈ గౌరవం తనకు మరింత ఉత్సాహం, ప్రేరణ ఇచ్చిందని తెలిపారు. అభిమానులు, రక్తదాతలు, శ్రేయోభిలాషులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూకే పార్లమెంట్ సభ్యులు, బ్రిడ్జ్ ఇండియా ప్రతినిధులు హాజరై చిరంజీవిని అభినందించారు. ఓజీ బ్లాస్ట్ విధ్వంసానికి టీజర్ సిద్ధం. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం ఓజీపై భారీ అంచనా నెలకొంది. పవన్ ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడంతో పాటు గ్యాప్ కూడా తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏడాది సెప్టెంబర్లో ఓజీ థియేటర్లో సందడి చేయనుందని టాక్. గత ఏడాది సెప్టెంబర్కు మిస్ అయినా మళ్లీ అదే నెలలో ప్రేక్షకులను పలకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను ఏప్రిల్లో రిలీజ్ చేయనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ రూమర్స్ లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడాల్సింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో మరో మైల్ రాయిగా నిలిచి ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి పీక్స్ చేరింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ థమన్ ఎస్ఎస్ సంగీతం అందిస్తున్నారు. మరియు ఓజీ ఎంతటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. ప్రభాస్ ది రాజా సాబ్ ఆ రోజే క్లారిటీ. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మాలవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ది రాజా సాబ్ పై భారీ ఆసక్తి నెలకొంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తమన్ ఎస్ఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా చాలా కాలం అభిమానులను ఎదురుచూస్తుంది. అసలు ఈ సినిమా ఈ పాటికే ప్రమోషన్లో ఉండాల్సింది, కానీ అనివార్య కారణాలతో విడుదల వాయిదా పడింది. అయితే తాజాగా వినిపిస్తున్న బస్ ప్రకారం ఈ ఉగాది లేదా ఏప్రిల్లో ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ టీజర్ రిలీజ్ చేసి విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తున్నారని సమాచారం. ఈ టీజర్తో ది రాజా సాబ్ పై ఉన్న అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభాస్ మాస్ లుక్, మారుతి స్టైల్ కామెడీ, తమన్ మ్యూజిక్ కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా మార్చనున్నాయి. అభిమానులు ఈ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. 4.5 దశాబ్దాలుగా సినీ రంగానికి చిరంజీవి చేసిన సేవలను గౌరవిస్తూ బ్రిటన్, యూకే పార్లమెంట్లో బ్రిడ్జ్ ఇండియా సంస్థ కల్చరల్ లీడర్షిప్ ద్వారా
మెగాస్టార్ చిరంజీవికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేశారు. బ్రిటన్ అధికారిగా లేబర్ పార్టీ ఎంపీ నవేంద్ర మిశ్రా ఆధ్వర్యంలో జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవంలో సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్మన్ లాంటి పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు. పురస్కారం అందుకున్న చిరంజీవి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు తమదైన శైలిలో ఈ ఘనతపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది చిరంజీవి ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం, పద్మ విభూషణ్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఐఫా అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా సినిమా వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. ఈ అవార్డు మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టను మరింత పెంచింది. కళారంగానికి, సమాజానికి ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని అభిమానులు అభిప్రాయపడ్డారు. మీకు తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటాను. పవన్ యూకే పార్లమెంట్లో బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో చిరంజీవిని సత్కరించడం పట్ల ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. సామాన్య ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా ప్రారంభమైన చిరు ప్రయాణం సశక్తితో మెగాస్టార్ స్థాయికి చేరుకోవడం గొప్ప విషయమని పవన్ అభిప్రాయపడ్డారు. పవన్ మాట్లాడుతూ, నా జీవితంలో ఎవరికి దారి తెలియని పరిస్థితిలో మార్గం చూపించింది మా అన్నయ్య. ఆయన నా హీరో మాత్రమే కాదు, స్ఫూర్తి ప్రదాత కూడా. నటనలో ప్రతిభతో 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకున్నారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, నేత్రదానం చేస్తూ సేవలు అందిస్తున్నారని అన్నారు. చిరంజీవి సాధించిన ఈ అరుదైన గౌరవం ఆయన కీర్తిని మరింత పెంచింది. మరిన్ని పురస్కారాలు అందుకోవాలని పవన్ ఆకాంక్షించారు. ఈ అవార్డు కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన స్టాక్ పోర్ట్ ఎంపీ నవేంద్ర మిశ్రాకు పవన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగాభిమానులు పవన్ స్పందనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. జాక్ మూవీ నుంచి కిస్ లిరికల్ సాంగ్ వచ్చేసింది. సిద్ధు జొన్నలగడ, వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిలో భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జాక్ నుంచి మరో సాంగ్ విడుదలైంది. కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్గా వస్తుంది. ఈ సినిమా ఎస్విసిసి బ్యానర్పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు మంచి స్పందన రాగా, తాజాగా విడుదలైన కిస్ సాంగ్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భాగ్యనగరంలో అంతా అంటూ ముద్దు కోసం సాగిన ఈ పాటకు సనారే రాయ్గా జావేద్ అలీ, అమలా చేబోలు ఆరోపించారు. సురేష్ బొబ్బిలి అందించిన బాణీలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకులకు ముందుకు రానుంది. సిద్ధు, వైష్ణవి కెమిస్ట్రీ, భాస్కర్ దర్శకత్వం ప్రేక్షకుల్ని ఎంతలా ఆకట్టుకుంటాయో వేచి చూడాలి. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.